తెనాలికి చెందిన శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు గాంధేయవాది వజ్రాల రామలింగాచారి బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. రామలింగాచారి డాక్యుమెంట్ రైటర్గా సేవలందిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. గాంధేయ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తరించేందుకు కృషి చేస్తూ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీజీకి స్వయంగా గుడి కట్టి నిత్య పూజలు నిర్వహించేవారు. ప్రభుత్వాలు దాతల సహకారంతో బురిపాలెం రోడ్డులో గాంధీ ఆశ్రమాన్ని స్థాపించి అనేక మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించారు. నిరాడంబర జీవనం, సేవాతత్వం, మానవీయ విలువలతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మృతితో ఆశ్రమం ఒక మార్గదర్శకుడిని కోల్పోయిందని ఆశ్రమ వాసులు, సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహాన్ని బుధవారం సాయంత్రం గాంధీ ఆశ్రమానికి తీసుకువచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు వజ్రాల నాగరాజు తెలిపారు. వజ్రాల రామలింగాచారి మృతి పట్ల పలువురు పట్టణ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.